స్త్రీ శక్తి పథకం మహిళలకు ఎంతో ఉపయుక్తమని ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్లో స్త్రీ శక్తి పథకంలో కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆమె మహిళా ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణించారు. మరిన్ని వివరాలు విజయనగరం నుంచి మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. యావత్తు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో విజయనగరం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు స్త్రీ శక్తి పథకాన్ని ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. మనం ప్రస్తుతం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాం. మనతో పాటు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోక మాధవ్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. ఈ స్త్రీ శక్తి పథకానికి సంబంధించి మరిన్ని వివరాలు మరి అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం గారు నమస్తే అండి. ఈరోజు ప్రత్యేకంగా మీకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు స్త్రీ శక్తి పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, మహిళల నుంచి ఎటువంటి స్పందన మీరు ఇప్పటివరకు చూసారా? ముందుగా అందరికీ కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ముఖ్యంగా ఆలోచించవలసింది కూటమి ప్రభుత్వం అటు సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ మహిళల భద్రత, రక్షణ, గౌరవం దీనికి పెద్దపీట వేస్తూ కూడా ఈరోజు ప్రతి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. మహిళలకు అండగా నిలబడాలని, అలాగే మహిళా సాధికారతకి మనం అందరం కలిపి కృషి చేయాలని ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వడం జరిగింది. మహిళల కోసం వీర మహిళలని పేరు పెట్టి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి మహిళలంటే తన గౌరవాన్ని ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి మహిళని తను ఎంత గౌరవిస్తారో కూడా తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఆయన చేసే పనులన్నీ ఈరోజు హ్యూమన్ ట్రాఫికింగ్ పేరుతో మహిళలు ఈరోజు గల్లంత అవుతున్నారు. దానికి కారణాలు ఏంటి అని చెప్పి ఖచ్చితంగా ప్రశ్నించిన వ్యక్తి ఆయన. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముగ్గురు నాయకులు యాక్చువల్లీ మన నరేంద్ర మోడీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తూ అలాగే మహిళా సాధికారతకి పెద్దపీట వేస్తూ ప్రతి నియోజకవర్గం నుంచి 1000 మంది మహిళలైన పారిశ్రామికవేత్తలుగా తయారయ్యాలి అనే దిశగా ఆలోచనలు చేస్తూ ఈరోజు మహిళలకు అండగా ఉండడానికి ప్రత్యేక పథకాలతో ముందుకు రావడం జరిగింది. అందులో మొదటిది తల్లికి వందనం, రెండోది ఏమో దీపం 2 పథకం, ఇప్పుడు మూడవది స్త్రీశక్తి పథకాన్ని కూడా ఈరోజు మహిళలకి మనం ప్రత్యేకంగా మన స్వాతంత్ర దినోత్సవం రోజు లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉన్నది. దీన్ని మహిళలందరూ, రాష్ట్రంలోని మహిళలందరూ కూడా ఈరోజు చాలా అభినందిస్తున్నారు. ఎందుకంటే ఇది 30 రూపాయలు అవనండి, 80 రూపాయలు అవనండి, 100 రూపాయలు అవనండి, ఈరోజు మహిళలందరూ కూడా రాష్ట్రంలో ఎక్కడికైనా కూడా ఫ్రీగా వెళ్ళొచ్చు. కాబట్టి ఇది ఖచ్చితంగా మా జీవితాలకి చాలా ఉపయోగపడుతుందని మహిళలందరూ కూడా ఈరోజు చెప్పడం జరుగుతున్నది. కాబట్టి నేను మహిళలందరినీ కూడా, ఎందుకంటే మన రాష్ట్రంలో 50% మహిళలే ఉన్నారు జనాభా ఓటర్లలో. కాబట్టి మహిళలందరినీ కూడా నేను ఈరోజు చెప్తున్నది ఏంటంటే మహిళా సాధికారతకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. ఖచ్చితంగా మీ గురించి మేము ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా ఆలోచించి ప్రతి పని చేస్తామని కూడా, మీ రక్షణ కోసం, మీ భద్రత కోసం, మీరు గౌరవప్రదంగా బతకడం కోసం ప్రతి అడుగు వేస్తామని చెప్పడం జరుగుతున్నది. మేడం గారు, ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఈ ఉచిత సర్వీస్ అనేసరికి కొద్దిగా రద్దీ పెరిగే అవకాశం ఆలోచన కూడా ఉంది. ఈ నేపథ్యంలో మీరు అటు ఆర్టీసీ అధికారులకు కానీ లేదా సాధారణ ప్రయాణికులను, మహిళలకు కానీ ఎటువంటి సూచనలు మీరు చేయదలుచుకున్నారు? రాష్ట్రంలో ఈ ఉచిత బస్ సర్వీస్ అన్నది చాలా జయప్రదంగా జరగాలనే ఉద్దేశంతో మనం 2000 కోట్ల రూపాయలు ఏడాదికి దీనికి కేటాయించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే అనువైన సమయాలు కూడా వాళ్ళకి ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఒక ప్రధానమైన సౌకర్యంగా మనం మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించి కొన్ని బస్సులు మహిళల కోసం మాత్రమే ఉండేటట్టుగా మనం ఈరోజు కూడా చేయడం జరుగుతున్నది. సో రద్దీ విషయం ఎప్పుడూ ఉంటుంది, కానీ మనం చెప్పేది ఏంటంటే ఈ స్త్రీశక్తి పథకం ద్వారా ఖచ్చితంగా మహిళలకి అనువుగా ఉండేటట్టు మనం ఈ పథకాన్ని వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయడం ఈరోజు జరుగుతున్నది. ఇది మనం చూస్తున్నాం. ప్రధానంగా స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఏదే ప్రయాణ సౌకర్యాన్ని మరింత సమర్థవంతంగా, సౌకర్యవంతంగా అందించే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు మన లోక మాధవ్ గారు. కెమెరామన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.